హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం అటుకులు బెల్లంతో పాలు పంచదార అసలు ఉపయోగించకుండా చక్కని స్వీట్ తయారు చేసుకుందాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఒక 10 నుండి 15 వరకు వేసుకోండి. నెక్స్ట్ బాదం పప్పు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కిస్మిస్, బాదం, పిస్తా, ఇంకా ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా దోరగా వేయించుకోండి. నెక్స్ట్ ఒక కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు వీటిని అదే నెయ్యిలో వేయించేసుకోవాలి. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకున్నాము, అదే నెయ్యిలో వేయించేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకోండి. ఈ కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకా నెయ్యి వేసే పని లేకుండా మనం అదే నెయ్యిలో 2 కప్పుల వరకు అటుకులు తీసుకోవాలి. ఇక్కడ లావుగా ఉన్న అటుకులైనా పర్వాలేదు, పల్చగా ఉన్న అటుకులు తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. వేగిన తర్వాత మనకి కలర్ అనేది చూడండి బాగా ఎర్రగా ఉండాలి, అలానే తెల్లగా అస్సలు ఉండకూడదు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇది వేగేలోపు మనం వేరొక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి. దానిలో ఇక్కడ మనం 2 కప్పులు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసుకోండి. కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. ఇక్కడ తాటి బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని కూడా బాగా కరగనివ్వండి. ఎక్కడ మనకి ముక్కలు అనేది లేకుండా కరగపెట్టేసుకోవాలి. ఇది కరిగేలోపు మనం ఒక 2 యాలక్కాయలు తీసుకొని దంచేసి వేసుకోండి. యాలక్కాయ వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మనకి పాకం ఏమి రానవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనకి అటుకులు బాగా వేగిపోయి కదా, అదే అటుకుల్లో మనం ఇక్కడ బెల్లం నీళ్ళు వేసేసుకోవాలి. వడకట్టేసుకొని బెల్లం వాటర్ అంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం ఉడికించుకోవాలి. దీంతోనే మనం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఆల్రెడీ మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని వీటితో పాటే ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల మనకి కొంచెం మెత్తగా అవుతాయి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోద్ది. ఇలాగ మధ్య మధ్యలో చూసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. నీళ్ళలాగా ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. మొత్తం అంతా కూడా ఇలాగా చక్కగా దగ్గరికి అయిపోవాలి. మొత్తం అటుకులు పీల్చేసుకున్నాయి కదా వాటర్ అంతా కూడా. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా జీడిపప్పు, బాదం, వాటిని దీనిలో వేసేసుకోండి. ఇవి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మొత్తం అంతా కూడా మనకి ఫ్లేవర్ అంతా దిగేలాగా మనం ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దగ్గరికి అయిపోయింది. ఇంకా మనకి జీడిపప్పు, బాదం అంతా ఫ్లేవర్ అంతా దిగిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాతకాలంలో మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఇదే మనకి చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చెప్పిన విధంగానే ఇక్కడ నేను ఈ వీడియో తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. బెల్లంతో తయారు చేసుకున్నాం, ఇంకా పంచదార యూజ్ చేయలేదు, పాలు యూజ్ చేయలేదు. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.